హలో గాయ్స్, సో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు నేనైతే ఓరియో కేక్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఓరియో బిస్కెట్స్ని నీట్గా మిక్సీ కొట్టేసుకోవాలి పౌడర్ వచ్చేదాకా. ఆ తర్వాత కొద్దిగా పాలు వేసుకుంటూ దాన్ని ఒకే డైరెక్షన్లో తిప్పాలి. మిక్సీ కొట్టేది వీడియో తీయలేకపోయాను, సో డైరెక్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. సో నేనైతే ఇప్పుడు నీట్గా మిక్స్ చేసేసుకొని ఇలా వచ్చేలాగా కలుపుకున్నాను. నాకు ఒక పెద్ద ప్యాకెట్ సరిపోలేదు, సో నేను దాంతోపాటు ఒక 10 రూపీస్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను. ఆ తర్వాత మిక్స్ చేసిన తర్వాత బేకింగ్ సోడా తీసుకోండి. బేకింగ్ సోడా కొద్దిగా యాడ్ చేసి ఒక పాత్ర తీసుకొని దాంట్లో చిన్న స్టాండ్ లాగా ఏదైనా పెట్టేసి ఒక కేక్ మౌల్డ్ తీసుకొని ఆ బ్యాటర్ మొత్తం అందులో పోసేసుకొని ఇంకోసారి నీట్గా మిక్స్ చేసి వేసుకున్నాను నేనైతే. తర్వాత మమ్మీ వచ్చి చెప్పింది, అంత పెద్ద పాత్ర ఎందుకు, చిన్నది తీసుకోవచ్చు కదా అని. సో నేను తర్వాత అది బేక్ చేశాను. నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చేయొద్దండి. పెద్ద పాత్ర లోపల కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి ఉంచండి, లేకపోతే పాత్ర మాడిపోద్ది. 30 to 40 minutes బేక్ చేసి ఒక పుల్ల తీసుకొని దాంతో గుచ్చి చూడండి. క్రీమ్ లాగా ఏది అతుక్కోకపోతే అది బేక్ అయినట్టు, మీరు బయటికి తీయచ్చు అనేసి. సో నేనైతే తీసేసి కొన్ని స్టంట్లు అయితే చేశాను. ఏం చేశానని చూస్తున్నారా? కేక్ పైన డెకరేషన్ కోసం డైరీ మిల్క్ చాక్లెట్ని మెల్ట్ చేసేసి నీట్గా స్ప్రెడ్ చేద్దామని ట్రై చేశాను. ఆ తర్వాత ఏమైందో మీరే చూసేయండి. నేనేదో చేస్తాను అని వెళ్ళాను, కానీ అక్కడ డైరీ మిల్క్ క్రీమ్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ఆ గరిటెకే అయిపోయింది. ఇంకా అలా అవ్వదనేసి నైఫ్ తీసుకొని ట్రై చేశాను, అందులో కూడా సేమ్ అలాగే అయింది. ఇంకా అదంతా ఎలా ఉంటే ఏంటి, బాగానే వచ్చింది కదా టేస్ట్ అని చెప్పి మిగిలిన ఒక్క ఓరియో బిస్కెట్ అండ్ కిండర్ జాయ్ది లోపల అక్కడ వస్తుంది కదా చాక్లెట్ లాగా, దాంతోనూ డెకరేట్ చేశాను. మీరు దీన్ని సింపుల్గా చేసేకి ఒక షార్ట్ వీడియో కూడా తీస్తాను, దాంట్లో మీరు చూసి చేయండి. అండ్ నేను ఇంత చేశాక అవుట్పుట్ చూపిపోతే ఎలా చూడండి. మీకు కానీ అవుట్పుట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.